ఏపీసీఐడీ కార్యాలయానికి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో A127 గా మాజీ ఎమ్మెల్యే ఆర్కే పేరు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీసీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఏపీసీఐడీ కార్యాలయానికి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో A127 గా మాజీ ఎమ్మెల్యే ఆర్కే పేరు నమోదైంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఈ కేసులో విచారణకు హాజరైన ఆర్కే అసలు ఏమన్నారు, ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి ఇందులో? అంటే శ్రీదేవి, ఏదైతే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ లో ఈ టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగింది. అప్పట్లో అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులైతే అక్కడ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినా కూడా అప్పట్లో దాని పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని చాలా ప్రెస్టీజియస్ గా కూడా ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చిన మీదట గతంలో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించి అప్పుడు ముద్దాయిలుగా ఉన్నటువంటి ఒక్కళ్ళొక్కళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత అక్కడ ఆ రోజు దాడి జరిగినటువంటి సందర్భంలో ఆ సెల్ టవర్ సమీపంలో ఉన్నటువంటి ఫోన్ ట్రాకింగ్లు కానీ అక్కడి నుంచి ఎవరెవరు కాల్స్ వెళ్ళినాయని కానీ అనే దాని మీద పూర్తిగా కూడా సాంకేతిక పరంగా కూడా ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా A127 ముద్దాయిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన ఉన్నాడు. దీనికి సంబంధించి గతంలోనే ఆయనకి పలు దఫాలుగా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సిఐడి కార్యాలయానికి అటెండ్ కావాలి, ఏదైతే టీడీపీ కార్యాలయం ఉందో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి విచారణ హాజరు కావాలని చెప్పినప్పటికీ కూడా ఆయన అయితే హాజరు కాలేదు. అదే విధంగా కూడా ఆయన ముందస్తు బెయిల్, అంటే తన అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కి కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా కోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టులో అయితే మాత్రం ఈ రోజు మధ్యస్థ బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ కి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రోజు కంపల్సరీగా కూడా అరెస్ట్ ఆయన్ని హాజరు కావాలని నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అయితే మాత్రం కొద్దిసేపటి క్రితమే ఈ గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి రావడం జరిగింది. ఆయన ఒక బైక్ మీదే, కారులో కాకుండా బైక్ మీద రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన అయితే మాత్రం ప్రెసిడెంట్ అయితే సిఐడి కార్యాలయంలో ఉన్నారు. సిఐడి కార్యాలయంలో ఆయన్ని ప్రెసిడెంట్ అయితే విచారణ చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం ముగ్గురు అధికారులు అయితే మాత్రం ఆయన నుంచి ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్వశ్చనీర్ తయారు చేసి ఆ క్వశ్చనీర్ సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం మరొక 2-3 గంటల్లో కానీ ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయన్ని విచారించి వదిలేస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనే దాని మీద క్లారిటీ అయితే మాత్రం 2 hours తర్వాత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. శ్రీదేవి. రవి, థ్యాంక్ యూ.